ఇటీవల కాలంలో సినిమా పాటల హుక్ స్టెప్లు కేవలం డాన్స్ మూమెంట్స్కు పరిమితం కాకుండా కాంట్రవర్సీలతో హాట్ టాపిక్గా మారుతున్నాయి. హుక్ స్టెప్పుల పేరుతో హీరోలు హీరోయిన్లు చేస్తున్న కొన్ని మోషన్స్పై విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ ట్రెండ్ను గతంలో కొన్ని పాటల్లో గమనించగలిగినా తాజాగా ఈ అంశం మరింత హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ వంటి సినిమాల్లోని ఐటెం సాంగ్స్, రొమాంటిక్ నెంబర్లు ఇప్పుడు డిబేట్కు దారితీస్తున్నాయి. ఆ మధ్య మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా స్టెప్పులు వేసిన పాటలో కొన్ని స్టెప్పులపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రవితేజ తన చేతులను హీరోయిన్ బ్యాక్ పాకెట్లో పెట్టడం పట్ల కొందరు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై దర్శకుడు హరీష్ శంకర్ వివరణ ఇచ్చినా పాటపై నెగిటివ్ టాక్ అయితే నడిచింది. ఇదే తరహాలో సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ, ఊర్వశి రౌతేలాపై రొటీన్ మాస్ స్టెప్పులు ట్రోల్కు గురయ్యాయి. దపిడి దిబిడి అనే పాటలో ఊర్వశి బ్యాక్ పై కొట్టినట్లు కంపోజ్ చేయడం విమర్శలకు దారితీసింది. ఇలాంటి సాంగ్స్లో మితిమీరిన రొమాన్స్ ఎక్కువైందని కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక రీసెంట్గా రాబిన్ హుడ్ సినిమాలోని అదిదా సర్ప్రైజ్ అనే పాటలో కేతికా శర్మ చేసిన హుక్ స్టెప్ మరో వివాదంగా మారుతోంది. ఈ పాటలో ఆమె మల్లెపూల ఆభరణాలతో స్టెప్పులు వేస్తున్న తీరు, అలాగే నడుమును ప్లాంట్ చేస్తూ డిజైన్ చేసిన డాన్స్ మూమెంట్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. హుక్ స్టెప్పుల పేరుతో డాన్స్ మూమెంట్స్ను మరీ ఘాటుగా తీసుకువెళ్లడం అనేది ఓ ట్రెండ్గా మారిందని, ఇది కొంతవరకు అసహజంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఊహించని విధంగా కాంట్రవర్సీకి దారితీసిన ఈ మూడు పాటలకు కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం ఆశ్చర్యం. స్పెషల్ సాంగ్స్ అంటే ఎక్కువగా శేఖర్ మాస్టర్ బెస్ట్ చాయిస్ అనేలా ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. అయితే ఆయన ఈ మధ్య ఘాటైన స్టెప్లతో కాంట్రవర్సీల్లో నిలుస్తూ ఉండడం అలవాటుగా మారింది అనేలా కామెంట్స్ అందుకుంటున్నారు. అయితే ఒక్క పాట స్క్రీన్పై కనిపించింది అంటే దర్శకుడి నిర్ణయం కూడా అందులో భాగమే. అతను ఓకే చెబితేనే మాస్టర్ కూడా అదే తరహాలో ముందుకు వెళ్తాడు. ఇక ఈ మూడు పాటలకు అందించిన కొరియోగ్రఫీల అందాల ప్రదర్శన కంటే మాస్ మూమెంట్స్ను మిక్స్ చేయడం ఎక్కువగా కనిపిస్తోంది. గ్లామర్ పాటలు ఎప్పటి నుంచో తెలుగు సినిమాల్లో ఉన్నాయి, కానీ గతంలో పాటలకు ఒక క్లాస్ ఉండేది. ఇప్పుడు మాత్రం వాటిని హాట్ హుక్ స్టెప్ల పేరిట ప్రేరేపించేలా తీర్చిదిద్దుతున్నారు అని, పాటల గ్లామర్ వేలు మీదకు వచ్చేంత వరకు ఓకే, కానీ మరీ హద్దులు దాటుతున్నాయా అనే డిబేట్ నడుస్తోంది. ఇకపోతే ఈ హుక్ స్టెప్లపై సినిమా యూనిట్లు మాత్రం ప్రత్యేకంగా స్పందించలేదనే చెప్పాలి. దర్శకులు, కొరియోగ్రాఫర్లు వీటిని యూత్ను ఆకర్షించే అంశంగా చూస్తున్నారే కానీ సోషల్ మీడియాలో మాత్రం దీనిపై హీట్ పెరుగుతోంది. ట్రెండ్ పేరుతో పాటలను కాంట్రవర్సీగా మార్చడం, వైరల్ చేయడం ఆడియన్స్ను ఎంతవరకు ఆకర్షిస్తుందో కానీ విమర్శలు పెరిగే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సినిమాలు మాస్ ఆడియన్స్ను ఆకట్టుకోవడం కోసం పాటల హుక్ స్టెప్పులు వేస్తున్నారు అనే విషయంలో ఎవ్వరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు, కానీ కొన్నిసార్లు ఈ స్టెప్పులు అసహజంగా అనిపించడం, అవి గ్లామర్ను మించి మరీ ఘాటుగా ఉండడం వంటివి ట్రోలింగ్కు గురయ్యేలా చేస్తున్నాయి. చూడాలి మరి ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా, లేక ప్రేక్షకుల అభిప్రాయాలను గమనించి మేకర్స్ కాస్త వెనక్కి తగ్గుతారా అనేది.